సుమారు 100 మంది కౌలు రైతులు రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల్ నెహ్రూ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి పార్టీ కండువ కప్పి సాదరంగా ఆహ్వానించారు. రైతుల కష్టాన్ని నిర్వీర్యం చేసిన ఘనత జగన్కే చెందుతుందని జ్యోతుల్ నెహ్రూ ఎద్దేవా చేశారు. ఇక్కడ ఎమ్మెల్యేని ప్రజలకు ఏమీ చేయలేదని సీటు తిరస్కరించారని, జగన్ ప్రజలకు ఏం చేయలేదని ముఖ్యమంత్రిగా ప్రజలు తిరస్కరిస్తారన్నారు. ప్రజలను అన్ని రకాలుగా మోసం చేసిన ముఖ్యమంత్రిని ఇంటికి పంపించి జనసేన టీడీపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. రైతాంగానికి పనికొచ్చేటటువంటి ఏ ఒక్క పని కూడా ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేయలే. పాడుబడిపోయినటువంటి కాలువలను పునర్నిర్మాణం చేయలేదు. ఒక్క రూపాయి తట్టమట్టి బయట తీసేసి ఒక్క రూపాయి ఖర్చు పెట్టినటువంటి పరిస్థితులు లేవు. మనది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేయాల్సిన పనే కదా. ఆయన రాష్ట్రంలో డబ్బులు ఇస్తే ఆ డబ్బులతో ఇక్కడ తెచ్చి కాంట్రాక్టర్ వచ్చి పనిచేస్తే అప్పుడు మనకి ఈ లోట్లన్నీ తీరుతాయి. తెచ్చుకోవాల్సిన బాధ్యత శాసనసభ్యుడిగా మన మీద ఉంటుంది, ఇవ్వాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంటుంది. కానీ బడ్జెట్లో అయితే నిధులు చూపెట్టారు తప్పించి ఒక్క రూపాయి మాత్రం ఇరిగేషన్ మీద ఖర్చు పెట్టినటువంటి పరిస్థితులు మాత్రం ఎక్కడా లేవు. ఇక్కడ శాసనసభ్యుడే కాదు, మన పొట్టగొట్టు నుండి మొట్టమొదటి జగన్మోహన్ రెడ్డి. రైతాంగానికి రైతుల గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని కటింగ్లే. గతంలో 90% సబ్సిడీ తోటి డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చేవాళ్ళం. 5 సంవత్సరాల కాలంలో ఒక రైతుకి ఎవరికన్నా ఇచ్చినటువంటి పాపాన పోయాడా? అంతెందుకు, పొటాస్ బత్తా రేట్ ఎంతండి ఈరోజు? 1700 రూపాయలు. సరే దాని మాటకెళ్ళే, లేకపోతే ఆఫీస్ కూర్చున్నాం, కరెంట్ ఆఫీస్ కుంటాం భరించలేకపోతే